ప్లస్ వినయంతో కూడినటువంటి నీతిని నువ్వు ధరించుకోవాలి. నీతి, సత్యము, వినయం. ఒకటి ఉంటే నాకు నీతి ఉన్నది అని అనుకుంటే సరిపోదుట. లేకపోతే నేను యథార్థవంతుడను, యథార్థవంతురాలను, నేను యథార్థంగా బ్రతుకుతున్నాను అని అనుపాటు వినయం కూడా ఉండాలి. తగ్గింపు స్వభావం ఉండాలి. తగ్గింపు స్వభావం లేకపోతే సత్యం ఉన్నా, నీతి ఉన్నా, అవన్నీ కూడా ఎన్ని ఉన్నా. ఎందుకంటే దేవుడు కూడా మన ప్రభు అదే చూపించాడు మన జీవితంలో. ఆయన నీతిమంతుడైన, ఆయన సత్యవంతుడైన కూడా ఆయన తన్ను తాను అంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి నీతి సత్యములు, ఇదే కీర్తనకారుడు అంటాడు, ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాను. నీతి సత్యములు ఒకదానిని ఒకటి ముద్దు ఎవరిని పెట్టుకుంటాం మనం? ముద్దు ఇస్కరియోతో ఏదో చరిత్రలో చెడ్డ ముద్దును చూపించాడు, కానీ జనరల్గా మనం ముద్దును ఎవరిని పెట్టుకుంటాం? మనకు బాగా ఇష్టం అనిపించినప్పుడు, వాళ్ళ మీద ప్రేమ అనిపించినప్పుడు మనం ఏం చేస్తాం? ముద్దు పెట్టుకుంటాం. గుండెలకు హత్తుకోకపోయినా, నేను సాధారణంగా గుండెలకు హత్తుకోను, నా పరిస్థితి చెప్తాను. సాధారణంగా హత్తుకోను, కానీ ముద్దు మాత్రం ఎవరైనా ఇష్టం అనిపించింది ముద్దు పెట్టుకుంటాం. అట్లా నీతి సత్యము ఒకదానిని ఒకటి ప్రేమించుకుంటూ ఉంటాయి, ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధాలు కలిగి ఉంటాయి. కాబట్టి నీతి ఉన్న సత్యము తప్పనిసరిగా మనిషిలో ఉండాలి. ఇవి రెండు ఉన్నవాళ్ళు దేవుని బిడ్డలకు ఉండవలసిన మరొకటి ఏంటయ్యా అంటే వినయం. రోషం ఉండాలి. దేనికి రోషం ఉండాలో దానికే రోషం చూపించాలి. అన్ని విషయాల్లో రోషం తగదు, అన్ని విషయాల్లో వినయము తగదు. ఎట్లాగనంటే ఒక మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బ్రతుకులో చూస్తే, యేసయ్య న్యాయాధిపతి అయిన పిలాతు దగ్గరకు వచ్చి నిలబడి ఉన్నాడు. పిలాతు అన్నాడు, నిన్ను విడిపించుటకు నాకు అధికారం ఉంది, నాకు నిజం చెప్పు, నువ్వు రాజువేనా? అంతకుముందు పరిసయ్యులు అడిగినప్పుడు నోరిప్పల, శాస్త్రులు అడిగినప్పుడు నోరిప్పల, అన్నాకైపోయి మీ ప్రధాన యాజకులు అడిగినప్పుడు నోరు విప్పల, అన్నిటికీ నోరు విప్పకుండా మౌనంగా అన్ని భరించాడు, వినయం చూపించాడు. పిలాతు అడిగేసరికి ఏమన్నాడు? మనకు తెలుసు చరిత్ర, నువ్వన్నట్టే నీ రాజుడే అన్నాడా లేదా? అక్కడ నోరు విప్పాడు. మనం కూడా దేవుని బిడ్డలమైన మనం ఎక్కడ నోరు విప్పాలో, ఎక్కడ నోరు విప్పకూడదో అలాంటి ఆ జ్ఞానం కావాలి. అన్ని వేళల నోరుందని లోడ మాట్లాడితే పద్ధతి కాదు. అది దేవునికి ఇష్టం ఉండదు. మాట్లాడవలసినప్పుడు మాట్లాడాలి, మౌనంగా ఉండవలసినప్పుడు మౌనంగా భరించాలి, భరించాల్సినప్పుడు భరించాలి, ఎదిరించాల్సినప్పుడు ఎదిరించాలి. ఎదిరించే సమయంలో నువ్వు తల ఉంచుకున్నావంటే నీకు విలువ ఉండదు. మరి యేసయ్య దగ్గరికి వెళ్దాం. యేసు స్వామి అపవాదిని ఎదిరించాడు, అపవాదికి లోబడలేదు, వాడితో స్నేహం చేయలేదు, వాడు చెప్పినట్టు ఒక్క పని చేయలేదు. ఆకలి బాగా అవుతుంది కదా, మానవుడు ఎన్ని కష్టపడినా జానెడు పొట్ట కోసమేగా, కాబట్టి ఈ ఆహారాన్ని రొట్టెలగునట్టు ఆజ్ఞాపించి తిను అన్నాడు. దేవుడు అన్నాడు, తిండి లేకపోయినా బ్రతకచ్చు. మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించాడు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. తన్నిండా లేదా? ఏమన్నా గొడవ పెట్టుకుండా ఫైటింగ్ చేసిండా? మనం అయిన దానికి కాని దానికి సర్రన లేస్తారు. ఏమంటే నేను కోపదారిని అంటారు. నువ్వు దేవుని బిడ్డవు కాదన్నమాట. ప్రతి చిన్నదానికి చిరాకు పడ్డావు, ప్రతి చిన్నదానికి కలుగ చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం దేవుని బిడ్డల లక్షణాలు. కానీ మాట్లాడవలసినప్పుడే నోరు, ఎదిరించాల్సినప్పుడు ఎదిరించాలి. మళ్ళీ అన్నాడు, నువ్వు ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, ఇంత పరిచర్య చేయడానికి వచ్చినావు, నువ్వు చూస్తుంటున్నావు 40 రోజులు ఉపవాసం ఉంటూ ఇట్లా నువ్వు ప్రార్థనలోనే ఉంటున్నావు అంటే
నలుగురు నిన్ను గుర్తించాలనే కదా, నలుగురిలో నీకు మంచి పేరు రావాలనే కదా, ఒక గుర్తింపు రావాలనే కదా. అయినా కూడా ఎవరు నిన్ను గుర్తించడం లేదు. నువ్వేం చేయాలనంటే ఇదిగో ఇట్రా అని అన్నాడు. సరే యేసయ్య ఏం చేశాడు తెలుసా అండి? వాడు తీసుకొని వెళ్ళిన స్థలానికి వెళ్ళాడండి. వాడు ఎక్కడ తీసుకెళ్ళాడు? యెరూషలేము పరిశుద్ధ మందిరం మీదికి తీసుకెళ్ళాడు. అది పెద్ద మందిరం, 3 అంతస్తుల మందిరం. 3 అంతస్తుల బిల్డింగ్ మీదకి తీసుకువెళ్ళి ఆ పెద్ద మందిరం మీదకి తీసుకెళ్ళి గోపురంలో నిలబెట్టాడు. లాస్ట్ గోపురం మీద నిలబెట్టాడు. యేసయ్య నిలబెట్టన్నాడు, నువ్వు గుర్తింపు పొందాలనంటే ఇప్పుడు అందరూ ఆరాధనకు వస్తుంటారుగా, మందిరంలోకి వచ్చారుగా, వాళ్ళందరూ చూస్తుండగా నువ్వు ఎక్కడి నుంచి దూకితే మీ సేవకుడు మోషే చెప్పాడుగా, ఏమని? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వారు నీ పాదములకు రాయి తగులకుండా నిన్ను గాలిలోనే ఎత్తుపట్టుకుంటారని చెప్పిండుగా, కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి దూకు అని యేసయ్యకు వాక్యం చెప్పాడు. తన సృష్టికర్తకు వాక్యం చెప్పేశాడు. చెబితే వాని మాట వినలేదు యేసయ్య, వాని మాటకు తలవంచలేదు. నువ్వు నేను కూడా పరిశుద్ధతకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మందిరంలోకి ప్రార్థనకు రాకుండా 12 అవుతున్నా అక్కడక్కడ ఉన్నారంటే కారణం ఏంటి? నిర్లక్ష్యం. దేని మీద మనసు పెట్టారు? పనులకు, వ్యాపారాలకు ఇచ్చుకున్నారు. ఆ పనుల మీద ఉన్న శ్రద్ధ, పనుల మీద ఉన్నటువంటి కాంక్ష, వ్యామోహం ప్రభు మీద లేదు. మరి ఏం చేస్తాడు దేవుడు ఇలాంటప్పుడు? మళ్ళీ కష్టం వచ్చింది అనుకో, మళ్ళీ ఎక్కడికి వస్తాడు? అప్పుడు వచ్చి నేడుస్తూ ఉంటాడు. పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటాడు. కానీ ఎప్పుడు ఎత్తి పట్టుకుంటాడు? ఆయన మాటను వినాలి. మరి ఇప్పుడు మనోళ్ళు విన్నారా? ఆ చివరి నుండి ఆ రూమ్లో నిండిపోయేవాళ్ళు ఒక గది కూడా నిండలేదు. ఆయన మాట వినకుండా మేము అడిగిందల్లా దేవుడు చేస్తున్నాడు అని అనుకుంటారు, కానీ అది కరెక్ట్ మార్గం కాదు. దెబ్బ కొట్టిందాకా చేసుకోవాలి. దెబ్బ తగ్గముందు కొంచెం జాగ్రత్త పడితే, మన పెద్దలు అంటారు, చేతులు కాలిన తర్వాత నువ్వు ఆకులు పట్టుకున్న ప్రయోజనం. దెబ్బ తప్పదు. ప్రభు అయిన యేసు ఈ మనుషుడు లేకపోతే అపవాది ఇప్పుడు ఈ రోజున మన సంఘస్థులకు చూపించిన ఆశలు యేసయ్య కూడా పెడితే, యేసయ్య నీ దేవుడైన ప్రభువును శోధించకూడదు. తిట్టలేదు నాన్న, అప్పుడు వెంటనే అనలేదు. సాతానా, నీ దేవుడైన ప్రభువును శోధించకూడదు. నాకెందుకు ఇలాంటి పేర్లు, నాకెందుకు ఇలాంటి ప్రఖ్యాతులు? భూమి నాది, ఆకాశము నాది, ఈ భూమి మీద ఉన్న సమస్త సృష్టము నాది, ఆకాశము క్రింద సమస్తము నాది. నువ్వు నాకు పేరు తీసుకొచ్చేదేంటి? నశించిపోయే ఈ నరుడు నన్ను గుర్తించేదేంటి? వాడు ఆహా ఓహో నీ చప్పట్లు కొట్టినంత మాట నా కొరిగేదేంటి? నన్ను ఎవరు మెచ్చుకోవాలి? నన్ను ఎవరు శబాసనాలి? నా తండ్రి నన్ను ఒప్పుకోవాలి, నా తండ్రి నన్ను మెచ్చుకోవాలి. తండ్రి మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ మనుషుడు మెచ్చుకున్నవాడు కాదు. నువ్వు వెనక్కి పో అని అన్నాడు. నీ దేవుడైన ప్రభువును వెనక్కి పోలా, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని వ్రాయబడి ఉన్నదని దానికి ఆయన మళ్ళీ వాక్యమే చెప్పారు. ఆడితో ఊరుకోలేదు. అపవాది చేసేటువంటివి నిన్ను ఎంతగా శోధిస్తావు తెలుసుకోవాలంటే మళ్ళా యేసయ్య దగ్గరికి వెళితే, యేసయ్యను మరలా ఏం చేశాడు? ఇక్కడ కూడా వినడం లేదు. యేసయ్య మందిరం దగ్గర నుంచి మళ్ళీ లాక్కుపోయాడు. ఓ యేసయ్య, నీకు ఇంకొక సంగతి చెప్తారా? నువ్వు తిండికి వంగడం లేదు, భోజనానికి. మనమైతే ఒక పూట కూటి కొరకు ఆశపడినటువంటి ఒకడుండు, జ్యేష్ఠత్వం పోయినా పర్వాలేదు, దాని విలువ తెలియలేదు. దాని విలువ కనుక వాడు తెలుసుకొని ఖచ్చితంగా నిలబడి ఉన్నట్టయితే
దేవుడు ఈ రోజున ఇశ్రాయేలు దేవుడు అనకపోవు, యాకోబు దేవుడు అనకపోవు, ఏమనేవాడికి ఏశావు దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడును, ఏశావు దేవుడు అనేవాడు. అసలు రావాల్సిన దీవెన, రావాల్సిన ఆశీర్వాదం అతనికి రావాల్సినవి అవి. కానీ ఈ ఒక్క పూట కూడు, ఈ డబ్బు, లేకపోతే ఇది భోజనం, ఇవి ఎంత మనిషిని దిగజారుస్తాయంటే అది మనకి ఏషావే నిదర్శనం. చరిత్ర ఉన్నంత వరకు భూమి కాదు, భూమి గతించిపోయినా సరే, నూతన ఆకాశం, నూతన భూమి మరలా సృష్టించబడినప్పుడు కూడా ఈ దేవుడే నిలబడతాడు, వీరి పేరులే నిలబడిపోతాయి. ఆయన అన్నాడు, ఆకాశము భూమి గతించిపోతుంది కానీ నేను చెప్పిన మాట ఏది గతించదు. దేవుడు ఏం చెప్పాడు? నేను అబ్రహాము దేవుడు, ఇంకా పాడతారుగా, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు, యేసయ్యా నా యేసయ్యా, ఆయన పేరును కాకుండా, ఆయన పేరు ఏంటి అసలు? ఆయనే పెట్టుకున్నాడు. వాళ్ళకి అమ్మ నాన్న లేరు, ఆయనే ఆది, ఆయనే సమస్తము కనుక ఆయన తల్లిదండ్రులంటూ ఎవరు లేరు. ఆయన స్వతహాగా ఉన్నవాడు కనుక, స్వయంభవుడు కనుక ఆయన తన పేరు తనే చెప్పాడు. మోషే గారు అడిగినప్పుడు, మోషే నేను నా పేరు యెహోవా, నా పేరు అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము కూడా ప్రార్థన చేసుకో, సర్వేశ్వరా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా అని ప్రార్థన చేస్తున్నప్పుడు అబ్రహాముకు కూడా నేను యెహోవాను అని తన నామమును ఆయనే. యెహోవా అంటే మీకు తెలుసు కదా అర్థం ఏంటి? యెహోవా అంటే నిత్యము జీవించేవాడు, ఎప్పుడు బ్రతికి ఉండేవాడు, మరణమే తెలియనివాడు, లేనివాడు. ఇంకొకటి అన్నిటికీ ఆది అయి ఉన్నవాడు. యెహోవా అంటే నేనేనయ్యా అని చెప్పాడు తన నామం. అట్లా తన నామం చెప్పుకోకుండా దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తమును నెరవేరుస్తూ ఆయన దృష్టికి అంగీకారంగా గనక మనం బ్రతికితే ఆ దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, ఎంత వినయం కలిగిన దేవుడు అంటే కూడా మనకు అదే తెలుస్తుంది. ఒక నరుని పేరును తన పేరుగా స్వీకరించగలిగిన వాళ్లకు ఘనత అనుకున్నారు, కానీ ఈయన మాత్రం తనకు ఘనత అనుకోలేదు. నువ్వు ఇచ్చేదేదిరా, నువ్వు నాకు ఘనతనిచ్చేదేది అని అక్కడ ఆయన తనను తాను ఏ మాత్రం కూడా వానికి సరెండర్ వానికి లోపడకుండా, వాడిని ఆయన చేసుకోకుండా అన్నాడు. అతను వీడు చేసుకుపోయి కొండ మీద ఎత్తైన పర్వతం మీద శిఖరమును నిలవబెట్టి, యేసు ఈ రాజ్యముల మహిమంతా చూడు, ఆ బిల్డింగులు చూడు, వాళ్ళు చూడు, ఈ అట్టహాసం చూడు, ఇదంతా చూడు, ఇదంతా ఎవరి చేతులు, ఎవరి ఆధీనంలో ఉందో తెలుసా? నా ఆధీనంలో ఉంది, నేను చెప్పినట్టు నడుస్తుంది ఇదంతా. దేవుని వాక్యంలో వ్రాయబడింది, అంటాడు భూలోకము రాజ్యంలో వాటి మహిమ అంతయు ఆయనకు చూపించాడట. భూలోకములో ఉన్న రాజ్యముల మహిమ, దాని శక్తి, దాని ప్రభావం, ఈ సమస్త సంపదలు చూపించి యేసయ్యని అన్నాడంట. యేసు ఒక్కసారి, ఎన్నిసార్లు? ఒక్కసారి నాకు నమస్కారం చేసి నా పాదాలకి నమస్కరించు, ఈ రాజ్యముల మహిమంతా నీకు ఇస్తాను. అసలు రాజ్యాలు ఏమివి? ఆయన రాజ్యాలు. మహిమ దానిలోన మహిమ ఎవరిది? వీడు దొంగ, వీడు దోచుకునేవాడు, వీడు అబద్ధికుడు, వీడు మోసగాడు. అసలు స్వయంభవుడు, సృష్టికర్త, సమస్తమునకు అధికారి, సర్వేశ్వరుడైన ఆ తండ్రి. కానీ వీడంటున్నాడు, ఈ మహిమంతా చూపించి నీకిస్తా, నాకు ఒక్కసారి ఏం చేయాలట? మనం అయితేనా? మోడీ వచ్చిందనుకోండి, ఇప్పుడు మన మధ్యకు మోడీ వచ్చిందనుకోండి, ఎవరు పిఎం గారు, మన భారతదేశపు ప్రధానమంత్రి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం?
అంత దూరం ఎందుకండి? ఈయన మన ఈ వార్డు కౌన్సిలర్ చేసింది ఎవరు? పగడాల నాగరాజు వచ్చింది అనుకోండి, ఎంత బాగుంటుందో. ఇక్కడున్న పగడాల నాగరాజు నేను మొన్నటి దాకా రౌడీ షీటర్ రోడ్ అయ్యే గుర్తు రోడ్ మనకు రాబు నాగరాజు అని వచ్చిండు. ప్రార్థన తర్వాత చూసుకోవచ్చు, లేకపోతే తర్వాత సర్ది చెప్పుకోవచ్చు లేచి. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పవర్ అలా ఆ పని చేస్తుంది. ఆమెకు మనం అనుకూలంగా ఉంటే పెడతాడు అనుకొని ఆ భ్రమలో పడి మనం ఏం చేస్తామంటే దేవుడిని ప్రార్థన వదిలిపెట్టి వెళ్ళిపోతాం. కొంతమంది అందరు కాదు, నువ్వు లేదు, కొంతమంది పోదు. మనం ఈ మహిమను వాడు చూపించినప్పుడు మన ప్రభు అయిన యేసు కూడా అదే ఏం చేశాడండి, ఒక్కసారి సాగిలపడు చాలు అని అంటే, వాని మహిమ వద్దు, నీ డబ్బు వద్దు, నీ ఐశ్వర్యము, నీకున్న పేరుఖ్యాతులు, నీ ఘనతలు వద్దు, వెండి వద్దు, నీ బంగారం వద్దు, నీదంటూ ఏదన్నా ఉంటే అది ఏది వద్దు, ఉన్నదంతా నాదే. వెండి నాది, బంగారము నాది, వేల కొలది ఆ కొండ మేకలు నావి, పశుపక్షాతులు నావి, భూమి నాది, ఆకాశమే నాది, ఇందరి సమస్తమును నాది. నీయేమున్నాయడా? నువ్వు ఒట్టిగా డబ్బా కొట్టుకోవటమే నాది నాది అని. కానీ ఇదంటే ఇక్కడ ఏమీ లేదు. నువ్వు ఎంత నాది నాది నువ్వు అన్ని రోజులు డబ్బా కొట్టుకున్నా ఒక దినం ఉంది నీ బండారం అంతా బయటపడిపోతుంది అని ఆయనకు తెలుసు. అందుకని అపవాదితో అన్నాడు, అరే నేను ఎంత ఓపిక పడతా ఉన్నా, నువ్వు ఇంకా ఎట్టాగు ఈయన ఓపిక పడుతున్నాడు అని చెప్పేసి కొంతమంది తెగిన దాకా ఉంటారు. జ్ఞానం గల్లోళ్ళు అయితే తెగిన దాకా లాగారు. వాళ్ళు ఎట్టాగో ఓపిక పట్టుకొని చెప్పినట్టు వింటున్నారు అని అనుకొని మరీ నలగకూడదు అనుకొని చేస్తే పిల్లి కూడా ఎదురు తిరుగుద్దట. ఆ ప్రమాదం ఉంది. అందుకోసమని ఇంకొక మాట మన పెద్దలు అంటారు, మా నాన్న అంటాడు, మంచోడికి కోపం వస్తేనంట సామెతల గ్రంథంలో చెప్తాడు, భర్తకు కోపం వస్తే ఆ పెళ్ళం పని సచ్చిందేనంటే. ఎందుకంటే సమస్తమును భరించేవాడు, సమస్తమును సహించువాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను ఆదరించేవాడు, బలపరచువాడు, నిన్ను కూర్చోబెట్టి నీకు సమస్తమును సమకూర్చే నీ భర్తని కనుక నువ్వు పడేలాగా నువ్వు ప్రవర్తిస్తే ఆడికే కోపం ఇక నీకు దిక్కెక్కడిది. లాగే ఒక్కడి వీకెండ్ అంటే కిసుక్కుమంటావు, మరి కదా అయ్యా మన్నే కదా అని మోసపోవచ్చు. కనుక జ్ఞానం కలిగి వాళ్ళకి ఏం చేస్తారంటే భర్తకు కోపం అంత రాకుండా వాళ్ళకి కావలసినవి సాధించుకుంటారు. ప్రేమ ఏదైనా ప్రేమించి ప్రేమతో చేస్తే ప్రేమ. మా నాన్న ఒక కథ చెప్పాడు. ఒకడంట మూర్ఖుడు, ఒక మూర్ఖపు వీడేం చేసిందంట, బాలికలు వేసుకొని ఊరు ఉన్నాడట, ఊరు తిరుగుతున్నాడట. పెళ్లి కావాల్సిన లేనండి, లేనండి, పెళ్లి కావాల్సిన అయితే అంటూ ఏమని అంటున్నాడట, ఈయన కొట్టుకుంటా ఏమనంటే, ఎవరైతే ఇగో ఈ బండి నిండా ఉన్న ఈ చింతపరికలతో దెబ్బలు తింటారో, ఓపిక గల అమ్మాయికి మా అయ్యగారు పెళ్లి చేసుకుంటారు, మహారాణిలాగా ఎంత పొలం ఉంది, కుమారుడు ఆయనను ఎవరైతే కాని బండి బరికెళ్తున్నా అని అంట. ఊళ్ళో పోయిన ప్రతి ఒక్క పిల్ల మా సిక్కి లాంటి పిల్ల చూసిందంట, దాస్తుంది అసడంట. కానీ వాము ఆ బరికెలు చూసేసరికి అదుకోని ఎనికి తిరిగి చూడకుండా పోయిందంట. అట్లా ప్రతి ఒక్క అమ్మాయి కూడా చూసి ఆలోచించిందట. ఒక జ్ఞానం కలిగిన అమ్మాయి, మన ఎస్తేరు లాంటి అమ్మాయి, బాగా జ్ఞానం కలిగిన అమ్మాయి
మన మేరం అలాంటి అనమాట. ఏమేం చేసిందంట, సరే మీ అయ్యగారు నేను చేసుకుంటాను, అమ్మాయి బండి చూడు, బండిలో ఉన్న బరికలు చూడు, బండి చూడు, బండిలో బరికలు చూడు, చిత్త బరికలు చూడు, వాటికి దెబ్బ తినాలి. మరి అట్టయితే నేను ఒప్పుకుంటావా అని అంటే తింటాను. ఓయో ఇది ఎక్కడిది, ప్రశాంతి లాగా వెనక ముందు ఆలోచించకుండా ఇది ఎక్కడిది, ఇట్లా తింటానంటుంది ఏంది అని చెప్పేసి వాడికి అర్థం కాల ఆ పనుడికి. అమ్మా ఎందుకే ఏ కూలీలు చేసుకొని బతికినా బతుకుతావు తల్లే, ఈ చింత బతికేది నువ్వు చూస్తేనే తుఫాను ఊతే ఊపిరిపోయేటట్టున్నావు, ఊపిరిపోయేటట్టున్నావు. అందుకే ప్రశాంత్ అంత ఆశ ఎందుకమ్మా, నేను కూడా మరి డేవిడ్ని చేసుకోవడానికి వద్దనుకున్నా కానీ అందుకే చెప్తాను, నేను కూడా వద్దన్నా. మేము అందరం వద్దన్నాం కదరా, నేను చేసుకొని తీరుతా, నాకు కావాల్సిందే, చచ్చిపోయిన పర్లేదు, చచ్చిపోయిన పర్లేదు, నాకు డేవిడే కావాలా అన్నావుగా. ఏమన్నదిరా, ఒక్కరోజైనా ఆయన భార్యగా ఒక్కరోజైనా భార్యగా బతుకుతా సార్ అని అనుకున్నాడు. ప్రేమ నాన్న నేను అనలేదు, ఇప్పుడే మా శారమ్మ గారు ప్రేమే ప్రేమకు నిలయమా, ఏ స్థితిలోనైనా మరువని ఆదరణ పాపం ఈమె కూడా ప్రేమ ఎక్కువైపోయింది, బాగా ఆలోచించింది. సరే అమ్మా అయ్యా నేను చింత బండెడు బరికలతో దెబ్బలు తినడానికి నాకు ఓకే, నేను ఒప్పుకుంటున్నా, కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఏందమ్మా, నాలో ఏదైనా పొరపాటు ఉంటే నా పొరపాటును చూసి నన్ను దండించమనండి. బండెడు బరికలు ఎందుకు, నేనేం మాట్లాడను, అన్నిటికీ ఇక్కడిది ఇంత మొండిపోరు ఎట్టుతాగా, ఇంత మొండితనమా అని చెప్పేసి వాడు కూడా ఆశ్చర్యపోయినాడు. పిల్లడు పెళ్ళి రంగరంగ వైభవంగా ఆకాశం అంత పందిరి, భూదేవి అంత పీట వేసి పని చేసి పెళ్లి చేశారట. బాగా మా శారద కూడా చేసింది, వాళ్ళ కొడుకు 4 రోజులు చేసింది పెళ్ళి. అట్టనే పాపం నెలే, ఒక నెలే. అదొక పండగ, ఇదొక పండగ, అమ్మారా అమ్మ ఈ పండుగ, అమ్మారా అవి పెట్టాలి, అమ్మారా అమ్మ ఇది చెయ్యాలి. నన్ను నెల తిప్పి చంపింది అయ్యా. అట్లా డబ్బున్న వాళ్ళు అట్లనే చేస్తారు, లేని వాళ్ళు డబ్బున్న పరిస్థితి లేని వాళ్ళని ఏం చేస్తాం. రైట్, అట్లా సరే రంగరంగ వైభవంగా పెళ్ళయిందట. అంగరంగ వైపు పెళ్ళయిందట, భాష తేడా. ఏమేం చేసిందట, భర్తకు అనుకూలంగా బ్రతుకుతుందట. ఏది చేసినా సరే ఆయన పొద్దున్న లేచేసరికి చటకమని చెంబాడు పెడుతుందంట, వేడి వేడి నీళ్ళు అందిస్తుందట. మొహం కడుక్కొని ఆయన స్నానం చేయడానికి వేడి నీళ్ళు ఇచ్చేస్తుందట. స్నానం చేసి రావడంతోనే స్నానానికి పోయినప్పుడు బాత్రూంలో సబ్బు పెడుతుందట, టవల్ పెట్టేస్తుందట. స్నానం చేసి రావడంతోనే వెంటనే గబగబా బట్టలు ఆయన వేసుకునే బట్టలు అక్కడ రెడీగా పెట్టేస్తుందట, షూ పెడుతుందంట, అన్నీ ఆడ రెడీగా పెడుతుందంట. ఈయన రెడీ అయిన తర్వాత వెంటనే టిఫిన్ తీసుకొచ్చి పెడుతుందట. ఇట్లా తన భర్త పడుకుంటే నిద్రపోయేంత వరకు కూడా కాళ్ళు ఒత్తుతూ సపర్యలు చేస్తూ అట్లా ఉంటుందంట భార్య. జ్ఞానం కలిగిన భార్య చేసే పని ఆమంతా చేస్తూ ఉంటే దీనికి ప్రేమ ఉంటుందా లేదా? ఏడసందు దొరుకుతుందా, ఏడ కొడదామని కొడతానని వీళ్ళు బాగా ఆశ అంటారు, బాధాలని. వాడికి ఎందుకు మరి ఆడవాళ్ళ మీద ఆ జాతి మీద అంత వాడు ఏం చేసి ఒకరోజు ఏం చేసిందంట, ఇప్పుడంటే బాగా ఉన్నాయి దొడ్లు ఉన్నాయి, అప్పుడంతా బయటికి పోయేవాళ్ళుగా చెంబు తీసుకొని పోయిండంట బయటికి. బాహర్ భూమి పోయి వస్తే ఏం చేసిందంట, కావాలని పేడలో తొక్కి పేడలో కాలు పెట్టి వచ్చిందంట. వచ్చి ఇలాగా ఈ తాతంగం అంతా జరుగుతుంది. సరికి ఒక బిడ్డ తల్లి అయిందంట, బిడ్డకు పాలిస్తుందంట.
గబ గబ వచ్చి నా కాలుకు ఇది అంటింది, రా 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 కడుగుదూరా అని అన్నాడంట. కడుగుదూరామని అనేసరికి ఆయన ఉద్దేశం ఏంటంటే లేచి వచ్చి నా కాలు కడుగుద్దా, ఎందుకంటే బిడ్డకు పాలు ఇస్తుందిగా, నాన్న ఎక్కువ ఇది చేస్తుందా, ఇక తప్పు బట్టి లేచి వచ్చి కనుక కాలు దిగకపోతే ఇక దాని చింత పడకలతో బాధ వచ్చాడు అనుకున్నాడు. ఆమె ఏం చేసిందంట, ఆ బిడ్డను అట్టనే పాలిటికి ఇట్లా కట్టుకొని పాలు తాగుతున్న బిడ్డను కట్టుకొని అట్లనే పక్కనే లేదంట, బిడ్డకు పాలిస్తూనే అట్టనే బిడ్డను బయటకు కట్టుకొని వచ్చి తన చీరతో ఆయన పాదం ఆ చెప్పంతా శుభ్రంగా తుడిచేసింది. శుభ్రంగా అంతా తుడిచిందంట. నీటుగా తుడిచి నీళ్ళు తీసుకొచ్చుకొని ఆయన కాళ్ళు చెప్పులు ఆయన ఎదురుని కడిగి తుడిచి పంపించిందంట. వాడికే సిగ్గు అనిపించిందంట, వాడికే సిగ్గు అనిపించిందంట. ఓర్పు ఎంత గొప్పదో, ఆడపిల్ల కానీ మగపిల్ల కాదు కానీ సమస్యను ఎట్లా అంటే నెమ్మదితో సమాధానంతో ఎలాంటి కష్టమైన సమస్యనైనా సరే దాటి రావచ్చు. ఎట్లా అంటే ఓర్పు ఉండాలి, ఓర్పు. మళ్ళీ ఏం చేసిందంటే ఇక సరే ఇట్లా జరుగుతుంది. ఒకరోజు అన్నదంట, ఏమండి మా పుట్టింటికి వెళ్దామండి, చాలా కాలమైంది, నేను చాలా సంవత్సరాలు అవుతుంది, నేను కన్నా ఈ బిడ్డను కూడా మా వాళ్ళకి చూపించలేదండి, మా ఇంటికి వెళ్దామండి అని చెప్పేసి అన్నదట. ఒకసారి మా వాళ్ళని చూడాలని అనిపిస్తుందండి అంటే, సరే పదా అని అన్నా. అంటే సరే బట్టలన్నీ కూడా పెట్టెలో పెట్టుకొని ఆమెకి కావాల్సిన బట్టలు, భర్తకు కావాల్సిన, పిల్లలకు కావాల్సిన పెట్టెలో పెట్టుకొని కొత్త చెప్పులు తీసుకొని బయలుదేరి వస్తున్నారు. వస్తుంటే వాళ్ళు ఇంటికి పోయేటప్పుడు దారిలో ఒక వాగడ్డం వచ్చిందట. వాళ్ళ ఊరికి దగ్గరకు వచ్చిన తర్వాత వాగడ్డం వచ్చిందంట. వాగంటే తెలుసుగా, నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. వాగడ్డం వచ్చిందంట. వచ్చేసరికి ఈ బిడ్డను ఎత్తుకొని ఉంది కదా, ఏం చేయాలా అని చెప్పేసి, ఏమండి అని అంటే ఈలోగా ఇతను మారిపోయాడు, ఆమె ప్రేమకు బానిస అయిపోయాడు. ఏంటి అని అంటే, నేను ఈ వాగు దాటడానికి చెప్పులు తడుస్తే ఏమోనండి అని అంటే, ఇప్పి నేను పట్టుకుంటాలే అన్నాడు. అని అంటే చెప్పులు ఇప్పింది. ఇప్పి ఇక బిడ్డను ఎత్తుకొని చక్క వాగు దాటి. ఈయన ఏం చేశాడు, ఒక చేతిలో బట్టలు పెట్టి ఒక చేతిలో భార్య చెప్పులు పట్టుకొని వస్తుంది. ఈమెం చేసింది, అట్నే వెనక్కి తిరిగి చూడకుండా సర్ర పోయి ఇంట్లో పోయి ఇంటికి పరిగెత్తుకు తొందరగా పోయి, నాన్న అమ్మ అక్క చెల్లి మీరందరూ బయటికి రండి, తొందరగా రండి, అర్జెంటుగా రండి, మా ఆయన వస్తున్నాడు వెల్కమ్ చెప్పడానికి రండి అని పిలిచిందంట. అందరు బయటకు వచ్చేసారు. గబా అందరూ, అమ్మో అల్లుడు గారు 2 సంవత్సరాలకు నా బిడ్డ ఇంటికి తీసుకొని వస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ అల్లుడికి స్వాగతం పలుకుదామని వస్తే, ఒక చేతిలో ఏమున్నాయి, భార్య బట్టలు పెట్టే, ఒక చేతిలో భార్య చెప్పులు పట్టుకొని వస్తుంటే కురపమ్మ కనుక ఆశ్చర్యపోయినట్టు అట్టనే చూడాలి. ఓపిక ఓపికతో ఉంటే ఆ భర్త చెప్పింది. కొంతమంది భర్తలు అట్లా ఉంటారు, ఎంత ఓపిక పట్టుకున్నా మూర్ఖులకు బుద్ధి జ్ఞానాలు ఉండని వాళ్ళు ఏం చేస్తారంటే, ఎట్టా ఓపిక పట్టింది అనుకొని ఎరగ మరగ ఏదో చేయబోతారు, అది ఎదిరించి ఏ బారా నువ్వు వెళ్తానంటారు. అది కూడా ఉంది. దాన్ని ఈ ఓపికతో ఈమె ఇట్లా సాధించుకుంది బిడ్డ అని మా నాన్న చెప్పేవాడు. కాబట్టి అమ్మ ఓపిక చాలా దొడ్డది, ఓపిక చాలా దొడ్డది. ఓపికను ఓర్పు కలిగి సహనం కలిగి దిద్దుకోవాల్సింది. ఎంత మగోడు ఎంత కఠినుడైనా వాడు ఎంత ఎలాంటోడైనా సరే ఓపికతో దిద్దుకోవచ్చు అని మా నాన్న చెప్పింది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కూడా భక్తుడైనటువంటి పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయంలో పేతురన్న కూడా అదే మాట అంటాడు. నువ్వేదో పోయి నీ భర్తకి ఏదైనా వాక్యం చెప్తే పట్టుకుసో, దేవుని వాక్యం రాయబడి తెలుసా నీకు అని అంటే లాగి దాంతో చెప్పు తీసుకోండి. విన్నారు కొంతమంది. అప్పుడు ఎప్పుడు వింటారు, ఎలాగ వింటారంటే దేవుని వాక్యం పేతురన్న చెబుతాడు, చక్కని టెక్నిక్ చెప్పుకున్నాడు. ఏమనంటే, భయముతో పవిత్రతతో కూడిన నీ భక్తిని బట్టి నీవు పవిత్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, లేక నీతిగా ఉండాలి. నీ ప్రేమ కలిగి, నీతి కలిగి,
పరిశుద్ధత కలిగి నువ్వు ఉన్నప్పుడు భయముతో కూడిన నీ భక్తి, నీ ప్రవర్తన అతను రాబట్టబడవచ్చు. నా జీవితము అదే మార్చింది, నిజం చెప్తున్నా. మా నాన్నేమో ఆ పెట్ట కథ చెప్పాడు, దేవుని వాక్యమేమో నాకు ఈ సంగతి చెప్పాడు. ఓహో, వాక్యం చెప్పనవసరం లేదు, వాక్యం భర్త కూర్చొని ఆయన పెద్దోడు, నేను వాక్యం చెప్పేది. అయితే నేను కరెక్ట్ ఉండాలి. ఏమనుకోవాలి? నేను కరెక్ట్ ఉండాలి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు పని చేస్తాడు. మనుషులను సంతోషపెట్టడం కాదు, దేవుడు చూస్తున్నాడని దేవునికి భయపడి ఉండాలనుకున్నాను. అంతే, దేవుడు నా బ్రతుకును, నా కుటుంబాన్ని మార్చాడు, నా పిల్లల్ని మార్చాడు దేవుడు, నా భర్తను మార్చాడు దేవుడు. నా కుటుంబమే మారిపోయింది, నా ఇల్లే దేవాలయం అయిపోయింది. హల్లెలూయా. సహనము నీలో ఉంటే, నెమ్మది నీలో ఉంటే నీ జీవితం అలాగే దేవుడు మారుస్తాడు. సరే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అలాగే అపవాది వచ్చి ఎత్తైనటువంటి ఆ కొండ మీదకి తీసుకొని వెళ్ళి యేసయ్యతో అదే మాట చెప్పి ఒక్కసారి నమస్కరించమంటే నమస్కరించాలి. నీ మహిమ కానీ, నీ ఘనత కానీ, నీవిచ్చే ఐశ్వర్యం కానీ ఏవి నాకు అక్కర్లేదని కూడా ఏమనలా. వేస్ట్ మాటలే. మాటల వల్ల పనులు కావు, తగాదాలు వస్తాయి. మృదువైన మాట ఎంత కోపదారినైనా చల్లారిస్తుంది. దేవుని వాక్యం సామెతల గ్రంథంలో అంటాడు సొలొమోను రాజు గారు, మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. అదే కొంతమంది మాట్లాడతారు, ఆ గోడతో మాట్లాడతారు, ఆయన భర్త లేకపోతే ఏమన్నా భార్య లేకపోతే వీళ్ళు నా పిల్లలు అని ఉండదు. అయ్యింది అని అంటారు. పిలిచారు అనుకో, అయ్యింది చెప్పరాదు అని అంటే ఏమంటారు? చెప్పు తీసుకుందాం. పుస్తలకే కోపం వస్తుంది. ఏంటి మమ్మీ, ఏంటి డాడీ, ఏంటి నాన్న, లేకపోతే ఏమండి అని పిలిస్తే మా మేరు అంతే ఐసు చేస్తుంది. మా వాడిని పిలిచి చూస్తాను. మా పుట్టిదానికి మన ఉపాయాలన్నీ మీరు ఏదైనా అవసరం పడ్డప్పుడు వాడితో ఏదైనా పని చేయించాలనుకున్నప్పుడు చిన్ని ఏమండి అని అన్నప్పుడు వాడ అమ్మో నాకు దేనికో పెట్టి నాకు దేనికో పెట్టింది. అబ్బా నువ్వు ఎంత మంచిగా పిలుస్తున్నావు అంటే ఫిట్టింగు అని అంటాడు. అని ఏది చెప్పినా అమలు ఇక చెప్పితే ఆ చెప్పులు మోసుకుపోయి చూసినావు అదే పరిస్థితి. అదే పరిస్థితి. అదే మీరు ఏమనుకుంటారు సీతాతయ్యని? చిన్న పిల్లలకైతే వాళ్ళకైతే సింహ స్వప్నం ఆడకొచ్చేసరికి వాళ్ళ కోసం వెళ్ళి ఎప్పుడు చేస్తారు తెలుసా? ప్రేమతో. నీకు ప్రేమతో మృదువుగా నువ్వు పలకరించి చెప్పినప్పుడు ఎంత తోడైనా ఫిదా అయిపోవాల్సింది, గులామైపోవాల్సింది నీ ఎదుట. ప్రేమకున్న శక్తి అది, ప్రేమకున్న బలం అది. అది తెలియక మనము కసురుకుంటాం. పిల్లలైనా పెద్దలమైనా కసురుకొని ఇసురుకొని నాకేదో ఉందనుకుంటాం, ఏదో మన గొప్పతనాన్ని చెప్పాలనుకుంటాం. కానీ మన ప్రభు అయిన యేసు మనకు అది నేర్పడు. యేసు స్వామి రొట్టె దగ్గర వాక్యమే మాట్లాడారు. దేవాలయం మీదకి వెళ్ళినప్పుడు వాక్యమే మాట్లాడారు. ఇప్పుడు శిఖరం మీద, పర్వత ఉన్నత శిఖరం మీద తీసుకెళ్ళి పెడితే కూడా అక్కడ కూడా అంటాడు యేసయ్య, సాతానా నా వెనుకకు పో, నువ్వు ముందుకు వచ్చి ఏవో చేస్తున్నావు, నా వెనుకకు పో, నీకు దేవుని కార్యాలు నీకు తెలియదు, నువ్వు వెనక్కి వెళ్ళు. పోయబ్బా ఎట్టయితే ఈయన వినడం లేదు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వస్తే ఈయన వినడం లేదు, ఈయన మాట ఈయనను లోపరుచుకోవాలంటే ఏం చేయాలా? నాకు తెలిసిన టెక్నిక్ ఒకటి ఉందిగా,
ఫస్ట్లో చేసినగా ఆదిలో ఏం చేశా పోయి పాములో దూరినగా పాపం అమాయకురాలు పిచ్చి పాము కొద్దిగా గర్వం ఎక్కువ పాముకి ఎందుకో తెలుసా పక్షిలాగా రెక్కలు ఉండేదంట అప్పుడు ఎగురేది పాము పక్షిలాగా ఎగురుతుంది రెక్కలతో కాళ్ళు ఉండేదంట పొట్టకి జంతువులాగా కాళ్ళతో నడుస్తుంది అన్ని జంతువుల కంటే ఎక్కువ జ్ఞానం దానికి దేవుడిచ్చినటువంటి జ్ఞానం మిగతా జంతువుల లక్షణాలు ఉన్నాయి పక్షుల లక్షణాలు ఉన్నాయి ప్రాకే పురుగు లక్షణం కూడా ఉంది 3 లక్షణాలు ఒక్క పాములోనే సర్పంలోనే ఉన్నాయంట అందుకని కొంచెం మనకి ఏదన్నా టాలెంటెడ్గా ఉన్నామనుకో మనకి ఏదైనా ఒక తలాంతు కరుణపడి గర్వం మా చిన్నగాడి కూడా చాలా గర్వం చక్కని స్వరం తీగ మీటినట్టే ఉంటుంది అందమైన కొద్ది ఎంత హై పాట అన్నా సరే ఈజీగా సునాయాసంగా పాడాలి పొగరు కొద్ది రాదు పాటలన్నీ వస్తాయి ఇక మా చిన్న ఉన్నాడు వీళ్ళు సరిగ్గా వాయిద్యం కొట్టరని ఆయన పాడు మంచిగా రాస్తాడు పాటలు ఎంత బాగా పాడతాడు కదా ఎంత మంచిగా రాస్తాడు ఏంది ఆ పాట ఆగాదు సర్వవ్యాప్తి జ్ఞాన సమ్మేళన ఆవిదు వంశ శ్రీ సార్వభౌమ ఇది అభివందనం పొగరబోతాడు మన దగ్గర వాడు ఎవరి దగ్గర పాడతాడు ఓసన్న వాళ్ళ దగ్గర అయితే పాడతాడు వాళ్ళకి మంచి సౌండ్ సిస్టమ్ కూడా పాడతాడు ఆర్కెస్ట్రా ఉంటుంది పాడతాడు మా దగ్గర మనకు ఆర్కెస్ట్రా లేదు సౌండ్ సిస్టమ్ నేను ఇంక ఇవాళ ఎక్కడ వాడు నేను అది అరిచింది అందుకోసం నేను మైక్లో మాట్లాడతాను నేను అది బంద్ చేసి మాట్లాడతా నా మైకే నాకు ఇట్లా ఇది అర్థమైంది కొద్దిసేపే ఉంటుంది కరెంట్ పోయిందంటే పుట్టికెళ్ళి కానీ ఈ మైక్ అయితే ఊపిరున్న దీని మీదనే ఆధారపడాలి దాని మీద ఆధారపడకూడదు మనం అందుకే నేను బంద్ చేస్తాను నన్ను అరిసిండు మొన్న చిన్నగా నువ్వన్నీ బంద్ చేసి మాట్లాడుతూ రైట్ ఒకదానికి మనం బానిస కాకూడదు ఒక అవసరానికి లేకపోతే ఇంకా దేనికో మనం బానిస కాకూడదు మన ప్రభు నేర్పింది అది
ఉన్నతమైనటువంటి ఆ శిఖరం ఎక్కించినా సరే అపవాదిని ఎదిరించాడు. ఎదిరిస్తే ఏమైంది? వాడు అప్పుడైతే పారిపోయింది, కానీ తర్వాత మళ్ళీ వచ్చాడని చెప్పినగా. ఎట్లొచ్చాడని చెప్పా? ఆనాడు సర్పాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అవ్వని నేను మోసం చేయగలిగానుగా. అవ్వెవరు? ఒక మనుషునికి పుట్టిందా? మనిషిని గర్భం నుండి వచ్చిందా? కాదు. అలాంటి అవ్వనే మోసం చేసిన నేను ఒక మనుషుని గర్భం నుండి వచ్చిన ఏసి అంతా అనుకున్నాడు. అయ్యా ఈసారి మళ్ళీ ఒకసారి అయ్యా డ్రామా ఎక్క చూద్దాం, చాలా మంది నువ్వు వేసి ఏసై అంతా నేను పడేయడం పెద్ద లెక్క అనుకున్నాడు. అనుకొని ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు తెలుసా? ఎవరో కాదు, ఆయన అన్నాడు, నువ్వు పేతురువి, నువ్వు రాయివి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, పరలోకపు తాళపు చెవులు నీ చేతిలో పెడతా, నువ్వు ఏది భూమి మీద విప్పుతావో పరలోకములో విప్పుతా, ఏది బంధిస్తావో పరలోకములో బంధిస్తానని సర్వాధికారము ఇచ్చినటువంటి పేతురు వాడి చేతులు చిక్కాడు. వాడు చూశాడు, పేతురులో దూరాడు. వాడు దూరిన సంగతి పేతురికి తెలవదు. నీలో దూరే సంగతి నీకు తెలుసా? ఎప్పుడన్నా గమనించినవా? అసలు ఎప్పుడన్నా దూరిండా? నా దగ్గర ఎప్పుడు దూరిండా? నా దగ్గర అసలే అపవాదికి నా దగ్గర చోటే లేదు. అంతేనా అనుకుంటాం మనం. వాడు పేతురులో దూరాడు. ఎట్లా తెలుసా? ఏదో భక్తి ఉన్నట్టు, అందరికంటే ఎక్కువ భక్తి ఉన్నట్టు, అందరికంటే యేసయ్యను నేనే ప్రేమిస్తున్నా ఆ మేరకు అనుకుంటుంది. మా అక్కని మంచి అయినా చెడైనా చచ్చిపోయే స్థితిలో కూడా నేనే కనిపెట్టుకున్నా, వీళ్ళందరికంటే నేనే గొప్ప అనుకోవచ్చు. నేనే అవునా? వాస్తవం అంటారు. అలాంటి వాస్తవాన్ని పట్టుకుంటున్నాడు. ఇప్పుడు మేరం వచ్చి, వాము నీకేం తెలుసు అమ్మగారి సంగతి? నాకు తెలుసు, నన్ను అడగండి చెప్తా అన్నది అనుకోండి. చెప్పండి మేరమ్మగారు, మాకేం తెలుసు, ఏదో ప్రార్థనకు వచ్చినప్పుడు ఇంకా చెప్పు, నీకైతే అన్ని బాగా తెలుసు. ఫస్ట్ నుంచి ఉన్నావు అంటారా లేదా? చెప్పింది అనుకోండి ఏదన్నా ఒకటి, ఓ నిజమే ఈ మాట నిజమే కావచ్చు. ఎవరు చెప్పారు? అందుకని ఇప్పుడు ఏం చేశాడంటే, ఇలాంటి పరిస్థితులను కల్పించడానికి ఎవరిలో దూరాడంటే పేతురులో దూరాడు. శిష్యులు ఎవరు గమనించలేదు, ఎవరూ కనిపెట్టలేదు, ఎవరికి తెలియదు, అందరూ మంచిగానే ఉన్నామనుకున్నారు. యేసయ్య అంటున్నాడు, శిష్యులారా నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు? జనమంతా ఎవరు అనుకుంటున్నారు? నా గురించి ఏమనుకుంటున్నారు? యేసయ్య అడుగుతున్నాడు. ఎందుకండి యేసయ్యకి జనులు ఏమనుకుంటే ఏంటి? పేతురులో ఉన్న అపవాది దూరిన సంగతి యేసు మాత్రమే గమనించాడు. చిన్నగా మాటల్లో పెట్టి వాడిని బయటికి లాగడానికి యేసయ్య ప్రయత్నం, అధిక ప్రసంగం మొదలుపెట్టాడని చెప్పాలి. ఏమనుకుంటున్నారు అంటే, వాళ్ళు చెప్పారు, అయ్యా నువ్వు ఒక ప్రవక్త అనుకుంటున్నారు, అయ్యా నువ్వు ఇట్లా, నువ్వు అట్ట, నువ్వు గొప్పవాడు అనుకుంటున్నారు అయ్యా అని ఏందేందో చెప్తావు. దేవుడు అందరిని వదిలిపెట్టి, పేతురా నువ్వేమనుకుంటున్నా, సీమోనా నువ్వేమనుకుంటున్నావు? ఆయన పేతురు కాదండి, అప్పుడు ఆయన పేరు సీమోనా నువ్వేమనుకుంటున్నావు? నన్ను ఏమరియా? యాకోబు నువ్వేమనుకుంటున్నావు? యోధా నువ్వేమనుకుంటున్నావు? యోహానా నువ్వేమనుకుంటున్నావు? అంద్రయా నువ్వేమనుకుంటున్నావు? ఫిలిప్పు నువ్వేమనుకుంటున్నావు అని అడగచ్చుగా. అడగకుండా పేతురును మాత్రమే అడిగినప్పుడు పేతురుకు అనుమానం రావాలా లేదా? అమ్మ నాలో ఏదో ఉన్నట్టుంది. వాక్యం చెబితే ఎవరో పోయి అమ్మగారికి ఊదితే అమ్మగారు వాక్యంలో పెట్టి మమ్మల్ని అన్నారు, వాక్యం మాకే గుచ్చుకున్నారు అందం కాదు. దేవునికి తెలుసు. దేవుడు మాట్లాడేటప్పుడు గ్రహించాలి మనం, ఇది ఎటు తగులుతుంది వాక్యము. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు ఇది ఎవరి గురించి, ఎవరి నిమిత్తం? నా గురించి ఏం మాట్లాడుతున్నాడు? సరే ఎవరు ఎట్టన్న పోలే, నా గురించి ఏం మాట్లాడుతున్నాడు?
దేవుడు నా గురించి ఏం తలంచుతున్నాడు, లేకపోతే దేవుడు నా గురించి ఏం కోరుకుంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు నాతో అని చెవిని పెట్టి వినాలి. అందుకే అంటాడు ఆత్మ సంఘములో మాట్లాడుతున్నప్పుడు చెవి గలవాడే వినుడు కాక, అంటే ఆసక్తి గలవాడే, ఆశ గలవాడే. ఎవరైతే ఆసక్తి కలిగి వింటారో వాళ్లకు సూటిగా గుండెల్లో దూసుకుంటుంది. వెంటనే వాళ్ళేం చేస్తారు తెలుసా, దేవుని వాక్యములకు చోటిచ్చి హృదయాన్ని తెరచి హృదయంలోకి ఆ వాక్యం తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అయ్యా నన్ను క్షమించు, అవును ఈ తత్వం నాలో ఉంది, అయ్యా ఇప్పుడు పొరపాటు నాలో ఉంది, నన్ను క్షమించండి అని అడిగేస్తారు. ఎవరు? చెవి యొగ్గి విన్నవాడు, ఆత్మ మాట్లాడుతున్న మాటను ఆలకించిన వాడు. దురద చెవులు ఉన్నవాళ్ళు ఇటు గీక్కోండి, ఇటు గీక్కోండి, అటు చూస్తారు ఇటు చూస్తారు, పిల్లలు సరిగ్గా అంటారు. నిజంగా పాప, ఎందుకంటే వాళ్ళకు వాక్యము వాళ్ళకి ఇష్టమే. వాడిలో ఉన్నవాడు వాక్యం విననివ్వడు. ఆత్మ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు నిలబడి మాట్లాడేది ఆత్మ, పరిశుద్ధాత్ముడు, బోధకుడు. నిలబడే మనిషి ఎంత డబ్బా, వేస్ట్ డబ్బాలు ఇయ్యే. మనిషిలో ఏమీ లేదు. 100 సార్లు ఎప్పుడు చెప్తాను నేను, ఇవన్నీ కొట్టితే ఎవరు, నేను నిలబడ్డా, డేవిడ్ నిలబడ్డా, వినయ్ నిలబడ్డా, లేకపోతే మేరమ్మ గారు నిలబడ్డా, ఎవరు నిలబడ్డా, ఇవి కేవలం డబ్బాలు. మౌతులో మాట్లాడితేనే ఆ డబ్బా మాట్లాడు. నీకు ఎంత మంచి డబ్బానే తీసుకురా. ఇక్కడ మాట్లాడే వాళ్ళకే స్థానం ఇవ్వాలి, కానీ బాక్సుని చూడు. అబ్బా హౌజా బాక్సులు డీజిల్ బాక్సులు తీసుకొచ్చి అబ్బా ఎంత బాగుంది, ఎంత అవి మాట్లాడితే నువ్వు ఎంత బాగున్నావా అన్నావంటే బాగోలేదు, ఇవన్నా ఒకటే ఎట్టనా ఒకటి. నువ్వేం చేయాలి? బాక్సులు చూడకుండా భగవంతుని వైపు మనసు పెట్టి మాట్లాడుతున్న మాటకు చెవియాలి. యేసయ్య మాట్లాడుతున్నాడు, ఏంది ప్రభు నన్ను అడిగినవేంది, వీళ్ళందరిని అడగలేదేంది అని అనొచ్చుగా. పేతురు నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే, అబ్బా ప్రభు నువ్వు సామాన్యుడి కాదు, నువ్వు సర్వోన్నతుడవైన దేవుని కుమారుడవయ్యా, దైవ కుమారుడవి అనేసరికి యేసయ్య అన్నాడు, ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా, వానిలో ఉన్నవాడు దేవునికి తెలుసు. పై భక్తి, దాని అర్థం ఏంటంటే పై భక్తి, నాలుక మీది మాటలు, పై మాటలు. ఎంత చక్కగా పాడచ్చు కాక. హృదయంలో ప్రభువుకు స్థానం లేనప్పుడు నీ పాటలు వేస్ట్, నీ మాటలు వేస్ట్, నీ ప్రార్థన వేస్ట్, నీ డమ్ములు కొట్టుకోవడం వేస్ట్, నువ్వు ఉపవాసం ఉండడం శుద్ధ దండగా. చూడు పండుకొని ఎదురా మంచిగా నిద్రపోతాం. ఎన్ని అయితే ప్రార్థనకే వచ్చింది, రాత్రి అంతా డ్యూటీ చేసిందిగా, పాప నిద్ర వచ్చింది, పడుకొని నిద్రపోతాను. ఇక అంతే పరిస్థితి. మనం దేవునికి ఇష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది. రాత్రి అంతా నైట్ డ్యూటీ చేసి వచ్చిండు పాపం, అమ్మగారికి మరీ బుద్ధి లేకుండా మాట్లాడదు. ఒక్కోసారి అవసరం ఇంతమందిలో ఎత్తాలా, వచ్చిండుగా, శరీరాన్ని తెచ్చిండుగా, తినాలి. రైట్. ఈయన అడిగినప్పుడు పేతురు గారు, ఇదేంది ప్రభు ఇట్లా అనుకోకుండా నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనేసరికి యేసయ్య నిజమే పేతురా, నిజమే సిమోనా, నువ్వు చెప్పింది కరెక్ట్, నేను సర్వోన్నతుడనైనా దేవుని కుమారుడినే, కానీ ఈ సంగతి నువ్వు ఎవరికి చెప్ప, కొంచెం నోరు మూసుకోన్నాడు.